ఎక్కువ శాతం ఈ ఓవరీ లోపాలు అనేవి దాని ఫంక్షన్లో ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే చూడటానికి బాగానే ఉన్న ఓవరీస్, ఆ ఓవరీస్ ఎప్పుడైతే ప్రతి నెల ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ కాదో అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాము. సో ఈ ఇన్ఫర్టిలిటీ కారణాలు మనం ఓవేరియన్ రీజన్స్ కనుక అనుకుంటే, ఫస్ట్ ఓవరీ అనేది ఓవరీలో ప్రాబ్లం అన్నా ఉండొచ్చు, లేకపోతే ఓవరీని కంట్రోల్ చేసే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో ప్రాబ్లం అన్నా ఉండొచ్చు, లేదా ఓవరీస్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అన్నమాట. అంటే చిన్న చిన్న నీటి బుడగలు ఉండి దానివల్ల ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఎక్కువ శాతం 80% ఓవేరియన్ కాజెస్ అనేవి మనం ఈ మధ్య అందరిలో చూస్తున్న కాజెస్ ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే నీటి బుడగల్లాగా మనకి స్కాన్లో ఓవరీస్ కనిపించటం, అలాగే దీంతో పాటు కొన్ని రకాల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి పేషెంట్స్ అధిక బరువుతో ఉండటం, మెడ చుట్టూ తొడల దగ్గర నల్లగా ఉండటం, అలాగే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ చిన్ పైన, అలాగే అప్పర్ లిప్ పైన, దీని హిరుసిటిజం అంటామన్నమాట, అవాంఛిత రోమాలు ఎక్కువగా కనిపించడం. దీనివల్ల ఏంటి అని అంటే ఈస్ట్రోజన్స్ అండ్ ఆండ్రోజన్స్ ఏ బ్యాలెన్స్లో ఉండాలో ఆ బ్యాలెన్స్లో ఉండకపోగా కొద్దిగా ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మేల్ రిలేటెడ్ హార్మోన్స్ అనేవి కొద్దిగా బ్లడ్లో ఎక్కువ శాతం ఉండటం వల్ల ఈ అండాశయం నుంచి ప్రతి నెల ఎగ్ అనేది గ్రో అవ్వకపోవటం, గ్రో అయినా కూడా అది రిలీజ్ కాకపోవటం, రిలీజ్ అయినా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా చాలాసార్లు ప్రెగ్నెన్సీ ఎస్టాబ్లిష్ అవ్వకుండానే అబార్షన్ అయిపోవటం, లేదా ఫస్ట్ 2 నెలల అబార్షన్స్ అనేది అవ్వటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి ఆడవాళ్ళల్లో వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 400 to 500 ఎగ్స్ అనేవి వాళ్ళ లైఫ్ టైంలో అవి ప్రెగ్నెన్సీకి ఉపయోగమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే డ్యూ టు సమ్ రీజన్స్ ఈ ఎగ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయో వీళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తుంటాం. పైకి ఓవరీస్ బాగా కనిపించినా కూడా వీళ్ళలో ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో జనరల్గా ఈ ఎగ్ అనేది రిలీజ్ కాకపోవటం, హార్మోన్స్ అనేవన్నీ స్టాప్ అయిపోయి ఓవరీ ఫంక్షన్ చేయకపోవటం అనేది జనరల్గా మనం మెనోపాజ్ దశలో చూస్తాం. కానీ కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే అనుకోని ఏజ్లోనే అంటే 30-35 ఇయర్స్లోనే ఓవరీ ఫంక్షన్ చేయటం ఆగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఎగ్ రిలీజ్ కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి కాబట్టి పీరియడ్స్ కూడా సక్రమంగా రాకపోవటం, ఆగిపోవటం అనేది చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా పుట్టుకతోనే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఓవరీ సరిగ్గా ఫామే అవ్వలేదు, ఫామ్ అయినా కూడా ఒక్కొక్కసారి కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల ఓవరీస్ చాలా చిన్నగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎక్కువగా మనం టర్నర్ సిండ్రోమ్ అనే వ్యాధిలో చూస్తుంటాం. ఈ టర్నర్ సిండ్రోమ్ ఉన్న బేబీస్లో అంటే ఆ ఆడపిల్లల్లో వాళ్ళు చాలా షార్ట్గా ఉండి కొన్ని రకాల మార్ఫలాజికల్ ఫీచర్స్తో ఉండి వీళ్ళల్లో అండాశయాలు అనేది సన్నని ఒక చిన్న గీతలాగా ఫామ్ అవటం అంటే సరిగ్గా డెవలప్ కాకపోవటం అనేది జరుగుతుంటుంది. సో ఇలా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కూడా వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఒక్కోసారి అండాశయాలు పుట్టుకతో అసలు ఫామే కానప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అసలు పీరియడ్స్ అనేవి కూడా రాకపోవటం అనేది, వీళ్ళు పెద్ద మనిషి కాకపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి తరోగా ఇన్వెస్టిగేట్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి, జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏమన్నా కరెక్ట్ చేయొచ్చా, జన్యుపరమైన లోపాలు మనం కరెక్ట్ చేయలేం కానీ అండాశయాల్లో ఏమన్నా కొద్దో గొప్ప అండాలు మిగిలి ఉన్నాయా అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం రొటీన్గా చూసే ఏ పాలిసిస్టిక్ ఓవరీస్ అయితే ఉంటాయో వాటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మన జీవనశైలిలో మార్పులు అనేది ఎంతో అవసరం. ఆ పర్టికులర్ లేడీ సరైన ఆహారం తీసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ తీసుకుంటూ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గితే ఈ హార్మోన్ ఏవైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అది చాలా వరకు కరెక్ట్ అయ్యి వీళ్ళకి అండాశయం నుంచి అండాలు వచ్చి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే కాకుండా మనం ఎగ్స్ డెవలప్ అవటానికి కొన్ని రకాల మందులు, కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం. సో ఇలాంటి చికిత్స ద్వారా అండాశయం నుంచి అండం ఒకటి జనరల్గా నెల విడుదలవుతుంటే మనం ఇచ్చే హార్మోన్స్ వల్ల, మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఒక్కొక్కసారి 2 నుంచి 10 వరకు కూడా మనం ఎగ్స్ అనేవి డెవలప్ చేసి వాటిని ఫర్టిలైజ్ అయ్యేటట్టు చూడటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి నార్మల్ పద్ధతులు అంటే మెడిసిన్స్
పిల్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి సక్సెస్ కాకపోవచ్చు. ఇలాంటి సక్సెస్ కాని పరిస్థితుల్లో తరోగా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వీళ్ళకి ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, వాళ్ళ హస్బెండ్ సెమెన్ తీసి యుట్రస్లో వేసే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందా, లేకపోతే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే కామన్గా అందరూ అనుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ, లేకపోతే ఇక్సీ అనే పద్ధతి ద్వారా కానీ, ఇలా రకరకాల వేరే పద్ధతుల ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ ఎగ్స్ వస్తున్నా కూడా, లేకపోతే అసలు రాకపోయినా కూడా ఫంక్షన్ అనేది సరిగ్గా లేనప్పుడు వీళ్ళ ఎగ్స్ కాకుండా డోనర్ ఊసైట్స్ అని వేరే ఉమెన్ నుంచి తీసిన ఊసైట్స్ ద్వారా కూడా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మెథడ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయొచ్చు.